కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అనిత, మీ ఇంట్లో మహిళలు ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారని ప్రశ్నించిన హోంమంత్రి, మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడిన కూడా నోరు విప్పకపోగా అలాంటి వ్యాఖ్యలు ప్రోత్సహించేలా ప్రతిపక్షం కూడా లేని ప్రతిపక్ష నేత వ్యవహరించడం జుగుస్పాకరం. తల్లి చెల్లి ఆడబిడ్డ గురించి మాట్లాడుతుంటే తప్పు అని చెప్పలేని వ్యక్తి ఆ పార్టీకి నాయకుడా? ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు. ప్రతిపక్షంలో నెల్లూరులో నారీ సంకల్ప దీక్ష చేసిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి నాపై నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో మహిళా లోకం ఉలిక్కిపడింది. తాను చేసిన వ్యాఖ్యలను ప్రసన్న కుమార్ రెడ్డి తన తల్లి, భార్య, కుమార్తెకు వినిపించాలి. ఆ వ్యాఖ్యలను వారు హర్షిస్తారా లేదా చెప్పాలన్నారు. మహిళల వ్యక్తిత్వ హాసనం ఆ పార్టీకి డిఎన్ఏలోనే ఉన్నట్టుంది. ఇకపై ఆ పార్టీ గురించి మాట్లాడకూడదు అనుకున్న ప్రతిసారి మాట్లాడాల్సి వస్తుంది. గత ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పనిచేసిన వ్యక్తి సంకర జాతి అంటూ మహిళలను కిచ్చపరిచారు. పత్రికా విలేకరి అని చెప్పుకునే కృష్ణంరాజు ఓ టీవీ ఛానల్లో అమరావతి వేషల రాజధాని అని మాట్లాడారు. అమరావతి మహిళలను సోషల్ మీడియాలో అసభ్యంగా దూషించారు. సొంత చెల్లి షర్మిలారెడ్డి గురించి తప్పుగా ప్రచారం చేసిన వ్యక్తి ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం సిగ్గుచేటు. ప్రధానమైన కారణం ఏంటంటే, సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న, మంచి సంస్కృతి ఉన్న భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి. అంటే అది సంస్కృతిలోని నిండిపోయి ఉన్నది స్త్రీని గౌరవించాలి అని. అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్కి బిఫోర్ భార్య పేరు కానీ అమ్మ పేరు కానీ ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటారు. మనకి లక్ష్మీ నరసింహస్వామి అని, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని, రకరకాలుగా సీతారాముడు అని, అంటే రకరకాలుగా ఒక దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పే సంస్కృతి మనం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం. ఎందుకనంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం రీసెంట్ గా ఈ రోజు నిన్న చూసాను, ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు, గౌరవ శాసనసభ్యురాలు. నేను శాసనసభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను. సుమారుగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలుంటే కేవలం 175 మందికే అసెంబ్లీలో ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నాను. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ. అటువంటి ఫ్యామిలీలోంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. ఎస్, అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి. మీ తల్లి కనుక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి, మేము మాట్లాడడం మానేస్తాం. మీ భార్య దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ వీడియో చూపించి ఒక్కసారి మీ భార్య దగ్గరికి వెళ్ళి, నేను పలానా వ్యక్తి గురించి, పలానా ఆడదాని గురించి ఈ రకంగా మాట్లాడాను, నీకు సమంజసమేనా ఒకసారి అడగండి. ఒకసారి లేదు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి. ఇది వైసీపీ డిఎన్ఏలో ఉందేమోనండి. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి, నేను అపోజిషన్ లో ఉండి మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు నేను దీక్ష చేసి వచ్చా, నారీ సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అఫ్ కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో కానీ ఎవరు పట్టించుకోలేదు, నా వద్ద ఆ రోజు నుంచి లేదు, మీకు తెలుసు అప్పుడు. కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈరోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికి పడింది. కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొన్ని రోజులకి వీళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి. నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్ లోనే పెట్టుకుని నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మహిళల గురించి పిశాచులు, సంకర జాతి వాళ్ళు అని మాట్లాడతాడు. సాక్షి ఛానల్లో కూర్చొని ఒక కృష్ణంరాజు అనే ఒక అనలిస్ట్ పేరు చెప్పుకొని, ఒక ఆయన పత్రికా విలేకరుని పేరు చెప్పుకొని ఆయన కూర్చొని రిపోర్టర్ని పెట్టి కూర్చొని వేశ్యల అమరావతి అని మాట్లాడతాడు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలని మాట్లాడే పరిస్థితి. అంతవరకు ఎందుకండి? సరే, సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారు